బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ ప్యాంట్ తడుపుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్లు. ఏకంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్తలో నిన్న రాత్రి పాకిస్తాన్ ముందుగా ఎయిర్ స్ట్రైక్స్ తో ఆఫ్ఘనిస్తాన్ పైన రెచ్చిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలపైన భీకరంగా దాడులతో పాకిస్తాన్ రెచ్చిపోయింది. అయితే దానికి తిరిగి ప్రతిదాడిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. ఒక పాక్ ఆర్మీకి సంబంధించిన పోస్ట్ పైన సుమారుగా ఆర్మీ పోస్ట్ ఉంటాయి కదా, ఆర్మీ పోస్టుల పైన భీకరంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడులు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో 10 మంది పాక్ ఆర్మీ సైనికుల్ని తాలిబాన్లు హతమార్చినట్టు తెలుస్తోంది. 10 మంది మృతదేహాలతో ఒక వీడియోని తాలిబాన్లు విడుదల చేశారు. దీంతో పాక్ సైనికుల మృతుల సంఖ్య 68కి పెరిగింది. పాకిస్తాన్ సైనికుల్ని బందీలుగా చేసుకొని బట్టలు విప్పి మరీ బజార్లో నిలబెడుతున్నారు తాలిబాన్ల దాడులతో పాకిస్తాన్ భయంగా గడుపుతోంది. పాకిస్తాన్ ముస్లిం దేశాలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. టైం చూసి పాకిస్తాన్ని ట్రంప్ దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కావాల్సింది పాకిస్తాన్ ఒంటరైపోతే, మీరు గమనించండి, పాకిస్తాన్ ఒంటరి చేయాలనే ఉద్దేశం డొనాల్డ్ ట్రంప్కి లేకపోవచ్చు. కానీ పాకిస్తాన్ ఒంటరవడం మూలంగా ఆఫ్ఘనిస్తాన్, ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాలు మొత్తం కూడా ట్రంప్ వైపుగా నిలబడతారంటే పాకిస్తాన్ చచ్చిపోయినా కూడా ట్రంప్కి అవసరం లేదు. 1:10 పాకిస్తాన్ ఒకటి చచ్చిపోతే, పాకిస్తాన్ ఒకటి పూర్తిగా కొలాప్స్ అయిపోతే 10 దేశాలు మొత్తం మేము కూడా మీకు మద్దతుగా ఉంటాం అనే రకం కనుక అటు ఇస్లామిక్ ముస్లిం దేశాలు కనుక మద్దతు నిలబడితే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని కూడా వదులుకోవడానికి పాకిస్తాన్ స్వయంగా అవసరమైతే తానే తీసుకోవచ్చు, ఒక న్యూక్లియర్ బాంబు వేసి చంపేసినా కూడా ఆశ్చర్యపోకండి. డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎంతటి స్వార్థపడో మనం చాలా క్లియర్గా చూసాం. ఎంతటి భారీ యుద్ధం జరుగుతుందనంటే రాత్రులు మన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో రాత్రులు ఏ స్థాయిలో అయితే భీకరంగా దాడులు జరిగేవి, రాత్రి ఏ స్థాయిలో అయితే బాంబుల వర్షం కురిసేదో అదే మాదిరిగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య బాంబుల వర్షం కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పై మొదటిగా యుద్ధాన్ని మొదలుపెట్టింది పాకిస్తాన్. మన అర్ధరాత్రి సమయంలో ఎయిర్ స్ట్రైక్స్ తో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం పైన భారీ దాడితో పాకిస్తాన్ రెచ్చిపోయింది. దీంతో ఆ రోజు కొంత సంయమనం పాటించి క్యాజువాలిటీస్ అంటే ఎవరు ఊహించలేరు. ఆఫ్ఘనిస్తాన్ పై దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఊహించలేకపోయింది. సో సడన్ గా అటువైపు విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన విదేశాంగ మంత్రి కూడా అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో దాడి జరిగింది. సో ఇవన్నీ గమనించినట్టు ఆఫ్ఘనిస్తాన్ సమయం చూసి కొట్టాలని చెప్పి మరుసటి రోజు నుంచి పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్కి సంబంధించి 68 మంది పాక్ ఆర్మీని నేలమట్టం చేసింది, కుప్పగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఏమాత్రం వెనక్కిపోవడం లేదు. ఒకవేళ ఈ యుద్ధంలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినా కూడా ఆయనకు కూడా ఇదే రకమైన పరిస్థితి నువ్వు కూడా ఎదుర్కోబోతున్నావు అనేటువంటి హెచ్చరికలు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇస్తోంది. అమెరికా లాంటి దేశంతో కూడా మీతో సైతం యుద్ధం చేస్తాం, మీ అంతు కూడా తేలుస్తామన్న రకంగా హెచ్చరిస్తోంది. సో అది వాళ్ళకు ధైర్యం స్థైర్యం అదంతా వాళ్ళకు అక్కడ లోపలటువంటి ప్రభుత్వాలనే కుప్పగూల్చి తాలిబాన్ల ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వాళ్ళు వేరే దేశస్తులు వచ్చి వాళ్ళపై దాడి చేస్తారంటే ఊరుకుంటారా? వాళ్ళపై మళ్ళీ పెత్తనం చేస్తారంటే ఊరుకుంటారా? తాలిబాన్లు ఇప్పుడు చేస్తుంది అదే. 68 మందిని హతమార్చారు. రాత్రి కూడా 10 మంది పాక్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ ని హతమార్చి వారి మృతదేహాల ముందు ఒక వీడియోను విడుదల చేశారు. డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ నేను మీకు ఆ వీడియోను చూపించలేకపోతున్నాను, అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయి కాబట్టి. బట్ అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి వీడియోని మీకు చూపించలేకే ఈ వార్తను చెప్తున్నాను. సో ఇక్కడ 10 మంది మృతదేహాలతో కలిపి ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ హతమార్చినటువంటి ఆ పాక్ ఆర్మీ యొక్క సంఖ్య 68కి చేరింది. ఇక్కడ మీరు చూడండి ఏ స్థాయిలో బంకర్లు బయలుదేరుతున్నాయి, యుద్ధ సామాగ్రి బయలుదేరుతోంది, ఏ స్థాయిలో యుద్ధానికి తాలిబాన్లు సిద్ధం చేసుకున్నారో మీకు కనబడుతుంది విజువల్స్ లో. ఒకసారి మీకు వీడియో చూపిస్తాను. అందులో ఒక పాక్ ఆర్మీ సోల్జర్ని పట్టుకొని వాడిని నుంచి సమాచారం రాబట్టేందుకు తాలిబాన్ ప్రయత్నం చేస్తున్నారు. వాడు ఎంత కుమిలి ఏడుస్తున్నాడు. వాడు స్వయంగా ఒక ఉగ్రవాద దేశానికి సంబంధించిన వ్యక్తిగా, సైనికుడిగా మరి ఒక దేశం పైన ఉగ్రవాదాన్ని ముద్ర వేసి వాళ్ళపై దాడి చేస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? సో ఒకసారి వాడు ఎలా వేడుకుంటున్నాడో వీడియో చూడండి. तुम बोलो क्या बोल छोड़ो 1 मिनट सबर करो यार,
10 मिनट सबर करो से 1 2 3 4 5 6 7 से आराम से देखो ऐसे नहीं करो कब सब गुरुद्वारे वो छोड़ दे ऐसे नहीं करो पढ़ा क्या करेगा यार क्या नीचे क्या चाहिए तुम बोल क्या बोल తాలిబాన్ల అదుపులో ఉన్నటువంటి ఆ పాక్ ఆర్మీ విధవ ఎలా ఏడుస్తున్నాడు చూడండి, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నువ్వు పాకిస్తాన్ సోల్జర్వా, నువ్వు సోల్జర్వా, నేను అసలు మనిషి అంటారా? ఫస్ట్ మీకు గుర్తుండే ఉంటుంది, అభినందన్ చెప్తేనే మీసం వెలేయాలనిపిస్తుంది. అభినందన్ మీకు గుర్తే ఉండుంటాడు, ఎయిర్ ఫైటర్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల అదుపులో ఆ సమయంలో లేకుంటే పాకిస్తాన్ ఆర్మీ అదుపులో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా మీసం మెలేసి ధైర్యంగా బయటకు వచ్చాడు. ఏ ఒక్క సమాచారం లీక్ చేయలేదు, ఏ ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళి కనీసం చెమట చుక్క రాలేదు ఆయన నుంచి భయపడిపోయి. వాడు ఎలా ఎక్కేడుస్తున్నాడు చూడండి. అందుకే భారత్ అంటే మన ధైర్యంతోనే, మనం మాట్లాడే పదాలు, మన ధైర్యం, మన తెగింపు, మన యొక్క తెగువ చూసే సగం దేశాలు అట్టుడికిపోతుంటాయి, భయపడిపోతూ ఉంటాయి. అది అభినందన్ గతంలో చేసిన ప్రదర్శన, అభినందన్ యొక్క గొప్పతనం. వాడు వెదవా పోయిపోయి అక్కడ చిక్కున్న తర్వాత అవసరమే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తానాలి, దేశం కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నామని రకంగా మాట్లాడాలి. వాడు వెళ్ళిపోయి వెక్కెక్కి ఏడ్చి దండం పెట్టి వదిలిపెట్టడం ఏడుస్తున్నాడు. వాడు ఆర్మీ సోల్జరు. ఈ వెదవలంతా వెళ్ళిపోయి ప్రపంచ దేశాల యుద్ధాలు చేస్తారు. సో ప్రస్తుతానికి ఇక్కడ విజువల్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ సోల్జర్స్ బట్టలు తీసి రోడ్లపై పరిగెత్తిస్తున్నారు. ఆ విజువల్స్ చూడండి, వాళ్ళతో బట్టలు పెనిస్తున్నారు. ఒక చేతిలో ఆ ప్యాంట్ కనబడుతుంది చూడండి, పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ యూనిఫామ్, వాడి బట్టలు తీసి నిల్చోబెట్టారు. మీకు ఆ విజువల్ మీకు చూపించలేకపోతున్నాను, డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ ఆ విజువల్ని, ఆ బట్టలు తీసినటువంటి విజువల్ మీకు చూపించలేకపోతాం. బట్ హియర్ ఆఫ్టర్ ఆ సంఘటన తర్వాత వీడియో రికార్డ్ చేసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ అనేటువంటి వారి ట్విట్టర్ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ యొక్క బట్టలు తీసి పరుగులు పెట్టిస్తున్నారు. రైట్ సైడ్ విజువల్ మీకు కనిపిస్తోంది, పాకిస్తాన్ సరెండర్ ఇన్ బలూచిస్తాన్, పాకిస్తాన్ సరెండర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్న విజువల్స్లో పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ బలూచిస్తాన్ సరెండర్ అయిపోయి బట్టలు తీసి పరుగులు పెట్టారు. ఇటు రైట్ సైడ్లో మీకు కనిపిస్తోంది పాకిస్తాన్ సరెండర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అనే దాంట్లో కనిపించేది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్. అగో అలా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి, బట్టలు తీసి పరిగెట్టిస్తుంటే ఆ బట్టలు తీసి ఒక రాడ్ దానికి పెట్టేసి ఆ బట్టలతో చుట్టూ మొత్తం కూడా ప్రజలంతా ఆఫ్ఘనిస్తాన్ వారంతా కూడా చప్పట్లు కొడుతున్నారు. ఇది పాకిస్తాన్ దుర్మార్గమైనటువంటి పరిస్థితి, పాకిస్తాన్ ఒక దారుణమైన పరిస్థితి. నిజానికి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కనుక మధ్యలో ఎంట్రీ ఇచ్చి ఏదో రకంగా IMF ఫండ్స్, ఆయిల్ రిజర్వ్స్ పేరిట పెట్టుబడులు, పస్నీ పోర్ట్ని స్వాధీనం చేసుకోనో, $500 మిలియన్ పెట్టుబడనో, 120 మిస్సైళ్లను ఇవి కనుక ఇవ్వకపోయి ఉంటే కుక్కిన పేన్ అంటారు తెలుసా, అంటే ఒకసారి పేరును కనుక తీసి కుక్కితే ఎలా ఉండిపోతుందో అలాంటి పరిస్థితి పాకిస్తాన్ది. అడుగు వేయలేదు, అడుగు తీయలేదు, ఉన్న చోట చావాల్సిందే. నీళ్లు లేవు, ప్రజల నుంచి అంతర్యుద్ధం మొదలైంది. బలూచిస్తాన్ వేర్పాటువాదం, సింధు ప్రావిన్స్లో యుద్ధం, పంజాబ్ ప్రావిన్స్లో మరో యుద్ధం, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాడులు, ఎటు చూసినా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి మధ్యలో నుంచి కనీసం అడుగు పెట్టలేక అడుగు తీయలేని పరిస్థితి. కానీ 7 యుద్ధాలని ఆపారని చెప్పినటువంటి ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చినటువంటి వెన్నుదన్ను, వాళ్ళ బలగం చూసే ఇప్పుడు పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదిగా భావిస్తోందట పాకిస్తాన్. మరి మీరేంట్రా చవట?